కాదు ఈ టైంలో? నా ఫ్రెండ్ జ్యోతిక కోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజు చాలా హుషారుగా ఉన్నావు. అవును బావా, నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. నీకు ఒక గుడ్డు చెప్పాలని ఎదురు చూస్తున్నాను. అవునా? ఏంటి బావా అది? అది సరే, ముందు లేడీస్ ఫస్ట్ కాబట్టి. లేదు లేదు, ముందు నువ్వే చెప్పు బావా. అనిత, నేను ఒకరిని ప్రేమించాను. ఆ ప్రేమను ఆమెతో చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎవరు బావా? అనిత, నీకు కాకపోతే మరి ఎవరికి చెప్తాను? నా మనసులో ఉన్న దేవత పదే పదే నన్ను కలవరిస్తుంది. బావా, నీలాంటి మంచి మనసున్న వ్యక్తికి మంచి జరుగుతుంది బావా. అయితే మరదల పిల్ల త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది అన్నమాట. అనిత, నీలాంటి మంచి మనసులో తెలుస్తున్న ఆ యువరాజ్ పేరు చెప్తే నేను విని ఆనందిస్తా. బావా, నా మంచిని కోరే నీకు కాకపోతే నేను ఇంకెవరికి అనిత, చెప్తా? నాకు నీవు, నీకు నేను తప్ప ఈ లోకంలో ఎవరున్నారు? బావా, నా మనసుతో వచ్చింది ఎవరో నీతో చెప్పి నీ ఇష్ట ప్రకారమే నా పెళ్లి చేయించుకుంటాను బావా. అనిత, ఈ జీతాంతం నీకు ఎదురు చూస్తూ ఉంటాను. బావా, ఇవన్నీ ఎప్పుడు జరిగేవే కానీ ఇంతకీ ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు? నా మనసులో ఉన్న దేవత ఆ పదే పదే నన్ను కలుస్తుంది. ఆ శుభేడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే ఏముంది? పోలీస్ స్టేషన్లో రౌడీలను ఎరగదీయటం, స్టేషన్లో రాజకీయ నాయకులు వేట్లాడటం నా డ్యూటీ. అయితే మా బావ పోలీస్ ఇన్స్పెక్టర్ అన్నమాట. అంటే ఏముంది? పోలీస్ స్టేషన్లో రౌడీలు ఎరగదీయటం, రాజకీయ నాయకులు వేటాడడం ఈ పోలీస్ పరిసరం చేసే పని. సరే బావా, నీలాంటి మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుంది. నా మనసు దోచుకున్న ఆ మడతల పిల్ల నువ్వే. నీ మనసు ఉపయోగం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. దేనికి బావా? దేనికంటే ఏముందని చెప్పను. నా మనసు దేవత ఆ దేవుడు నాకు ఇచ్చాడు. అన్నీ తానే చూసుకునే దేవుడు లాంటి బావని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. కాబట్టి మనమిద్దరం ఆ దేవుడికి ఎప్పుడు రుణపడి ఉండాలి బావా. ఈ అభిమాన మరదల కోసం జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటాను. బావా, నీ ఎదురు చూపులు ఆ యువరాణి ఎవరో చెప్తే విని సంతోషిస్తాను కదా. ఆ యువరాజు పేరు చెప్తే నేను ఆనందిస్తా. ఆ సుబేవుడి కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వివరాలని నీకు చెప్తాను బాబా. ఉంటాను. అనిత, నా మనసు దోచిన ఆ ప్రేమ దేవత నువ్వే. నేను ఐ లవ్ యూ అనిత, ఐ లవ్ యూ.
శృంగార గరిని